భద్రాద్రి జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్దమ్మ తల్లి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల భాగంగా 10వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కేపీ జగన్నాథపురం గ్రామాల వద్ద ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయంలో దసరా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 10వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 10వ రోజు కావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పూల అలంకరణతో పాటు రాత్రి సమయంలో విద్యుత్ దీపాలంకరణ చేసి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు ఆలయ అధికారులు. అమ్మవారి దసరా నవరాత్రులు చేయటకు ప్రత్యేకముగా గత 25 సంవత్సరాల నుంచి మా గురువు గారు అయినటువంటి అవతార పరమేశ్వర శర్మ గారు వారి యొక్క శిష్య బృందం చేత ఈ దసరా నవరాత్రులన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఈ అమ్మవారి సేవలో మేమందరం కూడా పాల్గొన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాము. అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే ఈ యొక్క 9 రోజులు కూడా అమ్మవారు హోరాహోరీగా యుద్ధం చేసుకుంటూ అమ్మవారు అనేక మంది రాక్షసుల్ని సంహరిస్తూ అనేక మంది రాక్షసుల్ని సంహరించి యుద్ధాలు చేసి చివరి రోజు మహిషాసురమర్దిని అనే రాక్షసుని సంహరించి అమ్మవారు మహిషాసురమర్దినిగా మనకి దర్శనమిస్తారు. అలాంటి యొక్క 9 రోజులు కూడా అమ్మవారు యుద్ధం చేసినటువంటి రోజులు అవన్నీ కూడా ఇదంతా కూడా శరన్నవరాత్రులుగా మనం పిలుచుకుంటూ ఉంటాము. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క 9 రోజులలో ఎవరైతే సరే అమ్మవారిని ఆరాధిస్తారో రెట్టింపుగా లభిస్తాయి. మిగతా రోజుల్లో కూడా లభిస్తాయి, కానీ ఈ యొక్క 9 రోజుల్లో చేసుకోవడం వల్ల వచ్చేటువంటి పుణ్యం రెట్టింపుగా ఉంటుంది. అలానే మేము ఖమ్మం పట్టణం నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క దసరా శరన్నవరాత్రులు